అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ $120 బిలియన్ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. అందుకనువుగా రాష్ట్రంలో విధానాలకు రూపకల్పన చేశామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ప్రాజెక్టులకు తాను సమన్వయకర్తగా ఉంటానన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు చమురు, గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, పర్యాటకం, ఆతిథ్యం ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సుకు యుఏఈ ఆర్థిక పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. వ్యూహాత్మకంగా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఏపీ ఉత్తర దక్షిణ భారతాలకు వారధిగా ఉందని సీఎం అన్నారు. భారత్లో ఏపీని సందర్శించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లి చూడాలని దావోస్లో యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీని ఆహ్వానించారని, ఈ మేరకు ఏపీలోని విజయవాడలో ఇన్వెస్టోపియా సదస్సు నిర్వహించేందుకు అబ్దుల్లాకు ధన్యవాదాలు చెబుతున్నానని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతికూలతలు, సవాళ్లు ఉన్న దుబాయ్ని పర్యాటక స్వర్గధామంగా అక్కడి పాలకులు మార్చారని ముఖ్యమంత్రి అన్నారు. దుబాయ్లో ఇంటర్నెట్ సిటీ ఏర్పాటు చేస్తే తాను హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించారని అన్నారు. 2021లో ప్రపంచమంతా కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉంటే యుఏఈ విభిన్నంగా ఆలోచించి ఇన్వెస్టోపియాను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు తలుపులు తెరిచిందని చెప్పారు. 1.1 కోట్ల మంది జనాభా ఉన్న యుఏఈలో 38% మంది భారతీయులు ఉన్నారని వివరించారు. విశ్వసనీయమైన భాగస్వామ్య దేశంగా భారతీయులకు యుఏఈ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తోందని, అలాగే భారతీయులు కూడా ఆ దేశానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. 2024-25లో $100 బిలియన్ వాణిజ్యం భారత్ యుఏఈల మధ్య జరిగితే అందులో $1.5 బిలియన్ వాణిజ్యం ఏపీ నుంచి జరిగిందని సీఎం తెలిపారు. పెట్టుబడి పెట్టాలని భావించిన మరుక్షణం నుంచే అనుమతులు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. అనుమతుల అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. Tomorrow, once you decide to invest Andhra Pradesh, from then onwards, it is our responsibility to make it successful. All permissions will be given online. You need not go to any office, I am assuring you. This is my responsibility to handhold and get it done. This is how we are going to use. Already we are using technology in a big way. Even Dubai and also UAE is using technology. Here we are going one step further. India is having advantage of Aadhaar, unique authentication of every citizen. Even Dubai and also UAE is doing. And at the same time, we are making use of all these things. Family as a unit, how to bring geotagging of every house, every family we are going to nurture. There is a data lake. There I can monitor every individual, every family, every program, so that we can empower every citizen. That is how we are working. By using artificial intelligence, your name, health, education, skill, everything we are going to plan. By doing all these things, our plan is 2.4 trillion economy. Per capita income is $43,000 by 2047. It is India, I know UAE already reached $50,000. We wanted to compete with you. We are having everything. And also you are having all opportunities here. క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఎవరు క్వాంటమ్ గురించి మాట్లాడినప్పుడు తాము క్వాంటమ్ యూజ్ కేసుల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఏఐ మంత్రిని కలిగి ఉన్న మొదటి దేశం యుఏఈ అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనమిత్ర ద్వారా మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాక్థాన్లు నిర్వహిస్తోందని తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని కొంతమందిలో ఆందోళన ఉందని, అయితే పారిశ్రామిక విప్లవం మరిన్ని ఉద్యోగాలు తెచ్చిందని చెప్పారు. అలా ఏఐ కూడా చాలా ఉద్యోగాలు తెస్తోందని, ఏఐ మనకు వే ఆఫ్ లైఫ్ అని చెప్పారు. దీన్ని బేసిక్ డ్రాఫ్టింగ్కు వాడతారని అన్నారు.
ఈ సమావేశం సారాంశాన్ని సమరైజ్ చేయడానికి ఏఐని ఉపయోగిస్తున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. For believing in Andhra Pradesh, and thanks for taking time off coming all the way from UAE to Vijayawada. We promise next time we'll have a direct flight connecting UAE and Vijayawada for sure. Saying that, there are moments in life that fundamentally change you, and for me it's been my Padayatra. That's where I've realized that during the first IT revolution, we have digitized the broken processes. Yes, they're digitized, but they're still broken. I think what excites me is advent of AI, is how can I democratize governance and how can we make it a lot more approachable to citizens. I think that's what excites me. And if you look at Andhra Pradesh, we are one of the very first states to bring close to about 600 services on WhatsApp. We call it Manamitra. I believe it's the step in the right direction, but it's just the beginning. We are now putting together a data lake in the back end, where whether a citizen wants a certificate or not, we are going to have it. So when he or she wants it, it's going to be available. That's the kind of approach that we want to take. Parallel thing I've also realized in my Padayatra is that the entire land records is still a broken system in India. Though there's been a lot of digitization, it's still a broken process. So we are now putting together an AI agent that can take all the knowledge of the best RDOs and so on and so forth. And what process can actually be automated. And that's what excites us here in Andhra Pradesh. So in a nutshell, it's about democratizing governance. And that's been the motto with which we are adopting AI now in Andhra Pradesh. ప్రజా జీవితంలో ఉండే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వారు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పనిని ప్రజలు నిశితంగా గమనిస్తుంటారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నాయకులకు చురకలంటించారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విద్వేషాలు సృష్టించడమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 37వ డివిజన్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, తాగునీరు, మురుగు సమస్యల గురించి ఆరా తీశారు. వర్షాకాలం కావడంతో ఎక్కడా మురుగునీరు నిలవడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో తాగునీరు కూడా సక్రమంగా అందాలని సూచించారు. ప్రభుత్వ స్కూల్ను పరిశీలించి సదుపాయాల గురించి ఆరా తీశారు. సచివాలయ సిబ్బందితో సమావేశమై సంక్షేమ పథకాల లబ్ధిదారుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అత్యంత విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని, సంక్షేమాన్ని వివరించామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను టెన్షన్గా అమలు చేస్తున్నామని, 1వ తేదీన పెన్షన్లు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆగస్టు నుండి ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విద్వేషాలు సృష్టించడమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నాడని అన్నారు. వైసీపీ నేతల తప్పిదాలను ప్రజలు ఎత్తిచూపుతూ ఉండటంతో కూటమిపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు అధికారం అండతో అడ్డగోలుగా వాగిన వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పారిపోయారని తెలిపారు. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట, ప్రతి చర్య ఆచితూచి వేయాలి. నిజాయితీగా పనిచేయాలి. పనిచేసే వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. అంతేకాని అడ్డగోలుగా వాగితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులంతా ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. పారదర్శకంగా పనిచేస్తున్నాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు విరవీగిన వారంతా ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు. నాయకుడు సరైనోడు అయితే కార్యకర్తలు బాధ్యతగా ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు దాడుల్ని ప్రోత్సహించి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. దాడులు చేసిన వాళ్లకు పదవులిచ్చి అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని మంత్రి తెలిపారు. ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. రాజధానిలోనే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లపై సీఎస్ వర్చువల్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ విజయానంద్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఇటీవల P4 ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు నిర్వహించిన ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కావున అందుకు అనుగుణంగా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాజధాని నడిబొడ్డు ప్రాంగణంలో తొలిసారిగా రాష్ట్ర వేడుకైన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరీ ముఖ్యంగా బహిరంగ ప్రాంతాల్లోనూ వర్షాకాలంలోనూ నిర్వహించనున్నందున ఈ కార్యక్రమం విజయవంతానికి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులకు స్పష్టం చేశారు.
రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో పటిష్టంగా చేపట్టాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలమైనందున వేడుకల నిర్వహణకు తగిన రీతిలో ప్రాంగణమంతా లెవెలింగ్ చేయడంతో పాటు ప్రధాన వేదికతో పాటు ఇతర సిట్టింగ్ ఏర్పాట్ల వద్ద జన్మన్ టెంట్లు వేయించాలని, వాహనాల పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబును ఆదేశించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా ఆహ్వాన పత్రికలు పంపిణీ, ప్రోటోకాల్ సంబంధిత అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్ భవన్, సీఎం క్యాంపు కార్యాలయం, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు సహా ఇతర చారిత్రక భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని సిఆర్డీఏ, ఆర్ఎండ్బీ, ఏపీ ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖల కార్యక్రమాలు, పథకాలపై ప్రత్యేక శకటాల ప్రదర్శన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ముఖ్య అతిథి సందేశం, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వేడుకలపై లైవ్ కవరేజీ తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల మినిట్ టు మినిట్ కార్యక్రమం గురించి వివరిస్తూ ఆ రోజు ఉదయం 8:30 స్వాతంత్ర దినోత్సవ పెరేడ్ ప్రారంభం అవుతుందని, 8:58 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటారని, ఉదయం 10:30 వరకు ఈ వేడుకలు నిర్వహించే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉండాలని యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని ఏలూరు కాలువ కట్ట, మధ్యకట్ట, గోపాల్ కట్ట ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన రాష్ట్ర వ్యాప్త కరపత్రాన్ని, గన్నవరం నియోజకవర్గ కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు ముందు చూపుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం ఐటీకి చిరునామాగా మారనుందని, ఇప్పటికే పలు సంస్థలు విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. గన్నవరం ఐటీ పార్కులోనూ కొత్తగా ఐటీ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని, వీటికి తోడు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తలరావడంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని యార్లగడ్డ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు ఖరారయ్యాయని యార్లగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా యార్లగడ్డ పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తాను చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సర్నాల గంగారత్నం బాలాజీ, ఉప సర్పంచి గుడవల్లి నర్సయ్య, బొప్పన హరికృష్ణ, గుజ్జర్లపూడి బాబురావు, పరుచూరి నరేష్, ఉలాస శివ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే సుజనా చౌదరిపై ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. నగరంలోని భవానీపురం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో కూటమి కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు మాధురి లావణ్య, మరుపిల్ల రాజేష్, అత్తులూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, మైలవరపు రత్నకుమారి దుర్గారావు, మహాదేవు అప్పాజీరావు, టీడీపీ సీనియర్ నేత మైలవరపు కృష్ణ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ సితారా సెంటర్లో ఫుడ్ కోర్టు ఏర్పాటుపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
వాస్తవానికి ఈ ఫుడ్ కోర్టుకు 2 ఏళ్ల క్రితమే అనుమతులు వచ్చాయని వివరించారు. అప్పుడు అనుమతులు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. అధికారంలో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలోనే అక్కడ నేషనల్ హైవేని ఆనుకుని అనధికారికంగా అడ్డగోలుగా చాలామంది వ్యాపారాలు చేసి అక్రమాలకు పాల్పడిన విషయం పోతిన మహేష్ తెలుసుకోవాలన్నారు. అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిని నుంచి పోతిన మహేష్కు ఏమైనా ముడుపులు అందాయేమో ఆయనకే తెలియాలని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే పోతిన మహేష్ లాంటి వాళ్లు ఆ ఫుడ్ కోర్టులు, బార్లు, మందు షాపులకు మంచింగ్ అంటూ నోటుదురుసుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు చూసుకుంటా ఉంటే ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయిందండి. అప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వమే ఉన్నారు 2 సంవత్సరాల క్రితం కూడా. అప్పుడు ఏదైతే శాంక్షన్ ఉందో అప్పుడు కార్పొరేట్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసింది అయితే లేదు. ఆ గతంలో 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్కి అనేది ఈ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద పనులు అప్పగించడం జరిగింది. ఆ వర్క్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు ఏ రకంగా మీరు ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు మోపుతున్నారని చెప్పి నేను పోతుల మహేష్ గారిని అడుగుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, అక్కడ ప్రజలందరూ అడ్డుకిస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేదు అని చెప్తున్నారు. ఇది మాకు ప్రజలు ఇచ్చిన లెటర్స్ అండి. అక్కడ కంప్లైంట్స్ ఏవైతే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అంతేకాకుండా పిల్లలకి, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఎవరో తెలియని వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియదు. రాత్రుల పూట ఇళ్ల దగ్గర ఉండే మహిళలకి ఏ రకంగా కూడా భద్రత లేకుండా వేసిన రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నాశనం చేసే విధంగా అక్కడ హెవీ వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదుగా మేమేం చేశామంటే, ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఎన్డీఏ కూటమి అనేది కేవలం డెవలప్మెంట్ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తుంది. కాబట్టి మేము అధికారుల దృష్టికి ప్రోగ్రామ్ అనేది ఏదైతే శాంక్షన్ అయి ఉన్నాయో ఆ శాంక్షన్ అయి ఉన్న దాన్ని కేవలం ముందుకు తీసుకొని వెళ్ళాలండి. పనులు అయితే ఆగున్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడమైంది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎందుకు ఆగినాయా అని చెప్పి అధికారులను అడిగి ఈ పనుల గురించే మొదలు పెట్టమని చెప్పేసి అన్నారు. అయితే ఈ పనులు మనకి ఇప్పుడు మొదలైనవి కాదు, 2 సంవత్సరాల క్రితం మొదలైనవి. అప్పుడు ఏ రకంగా అయితే ఈరోజు మాట్లాడిన పోతుల మహేష్ గారు ఉన్నారో ఆయన మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఈ పనులన్నిటికి కూడా ప్రపోజల్ చేయడం అయింది. ఇక్కడ పొన్నమి దగ్గర ఒక ఫుడ్ కోర్టు పెట్టాలని, సీతారాధ బైపాస్ రోడ్లో ఒకటి పెట్టాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోతిన మహేష్ గారు మాట్లాడుతూ దీంట్లో సుజనా చౌదరి గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేయటం అనేది భావ్యం కాదని చెప్పి సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకనంటే మీరు అన్నినటువంటి 4 పాయింట్లు చెప్తా. చిన్న చిన్న ఇడ్లీ బండి, అట్లు బండి వాళ్ళకి, నూడిల్స్ బండి వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఎన్ని గంటల నుంచి ఉంటాయండి? మార్నింగ్ నుంచి ఉదయం 11 గంటల వరకు ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, అట్లు అమ్ముకునేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే ఇబ్బంది లేదు. ఫుడ్ కోర్టు పెట్టేది ఎన్ని గంటల నుంచి? రాత్రి 9:30 తర్వాత. బార్లు ఉండేది ఎన్ని గంటల వరకు ఉంటాయి? రాత్రి 9:30 వరకు. ఫుడ్ కోర్ట్ అనేది ఎన్ని గంటల నుంచి ఉంటుంది? 9:30 నుంచి ఉంటుంది. సో నూడిల్స్ బండ్లు కానీ, రోడ్డు మీద ఉండేటువంటి బండ్లన్నీ కూడా 9:30కి క్లోజ్ చేస్తారు. ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసేది సాయంత్రం 9:30కి. మీరు బీఆర్టీఎస్ రోడ్లో చూడండి. మీరు ఇక్కడ ఏదో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, లారీలు వస్తాయి, హెవీ లారీలు వస్తాయి. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు పోతిన మహేష్ గారు అని నేను అడగదలుచుకున్నా. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నూతన స్త్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని ఎం రామారావు వివరించారు. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతన స్త్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని, ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు కోరారు. విజయవాడ గుణదర్లోని సంస్థ కార్యాలయంలో యజమానులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకం ప్రచార సామాగ్రిని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక రాజ్య బీమా సంస్థ 196వ సమావేశంలో స్ప్రీ పథకానికి ఆమోదం లభించిందని, ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ కర్మాగారాలు, సంస్థలు స్వచ్ఛందంగా నమోదుకు ముందుకు రావాలని సూచించారు. ఈ పథకం ద్వారా యజమాని ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదా ప్రయోజనం వర్తించదని చెప్పారు.
రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి తనిఖీ లేదా గత రికార్డుల కోసం డిమాండ్ చేయడం జరగదన్నారు. జరిమానాల భయాన్ని తొలగించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేసినట్లు వివరించారు. ఈ పథకం రాకముందు నిర్దిష్ట సమయంలోపు నమోదు చేసుకోకపోతే చట్టపరమైన చర్యలు, పాత బకాయిల డిమాండ్ తలెత్తే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఈ స్ప్రీ పథకంతో ఈ అడ్డంకులు తొలగాయని, ఇప్పటివరకు నమోదు కాని కర్మాగారాలు, సంస్థలు తమ కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుందని, త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని ఎం రామారావు వివరించారు. ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా 5 రకాల బెనిఫిట్లు ఉంటాయండి. మొదటి బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్. అది ఏదైనా ఎంప్లాయీ మొదటి రోజు నుంచి బెనిఫిట్ పొందవచ్చు. జాయిన్ అయిన దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి కానీ, హాస్పిటల్స్ నుంచి కానీ, ఒకవేళ మా దగ్గర ఆ సదుపాయం లేకపోతే కావాల్సిన సదుపాయం టైఅప్ హాస్పిటల్ నుంచి కానీ మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే సిక్నెస్ బెనిఫిట్. ఒకవేళ ఏదైనా ఉద్యోగికి ఏమైనా ఇంట్లో ఉండవలసిన అవసరం వస్తే అనారోగ్యం వల్ల వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు 70% ఆఫ్ ది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలానే డిసేబుల్మెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఎవరైనా ఎంప్లాయీకి ఏమైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు డిజేబుల్మెంట్ అయితే అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, 90% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. డిపెండెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఏదైనా ఎంప్లాయ్మెంట్ వల్ల మరణిస్తే వాళ్ళకి 90% ఆఫ్ శాలరీ వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ డిపెండెంట్స్కి పే చేయడం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లాంగ్. అలానే మెటర్నిటీ బెనిఫిట్. ఒక లేడీ ఎంప్లాయీ 180 డేస్ వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది లీవ్లో ఉన్నప్పుడు, మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు. ఈ బెనిఫిట్ యొక్క మెయిన్ ఇదేమంటే ఇందులో అన్ని రకాల ఎంప్లాయీస్ కవర్ అవుతారండి. కాంట్రాక్ట్ అని, టెంపరీ అని, పర్మనెంట్ అని ఏం డిఫరెన్షియేషన్ ఉండదు. అందరు ఎంప్లాయీస్ కవర్ అవుతారు. తర్వాత డే 1 నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. మనం ఊహించని విధంగా తుఫాన్, వరద విపత్తులు సంభవిస్తాయని, ఆ సమయంలో నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని కాపాడుకునేందుకు చక్కటి ప్రణాళిక, అన్ని సహాయ చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నగరంలోని 1 టౌన్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నూతన భవనంలోని మీటింగ్ హాల్లో విపత్తు నిర్వహణపై వివిధ శాఖలతో ఐసీఎల్ఈఐ ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విపత్తు ఎన్ని విధాలుగా రావచ్చు, విపత్తు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, విపత్తు ఎదుర్కొన్న తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై చర్చించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో విపత్తు నిర్వహణ ఎలా జరుగుతుంది, ఆ పద్ధతులు ఏ విధంగా మనకు అమలు చేయవచ్చు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ గత సంవత్సరం తీవ్రమైన విపత్తును ఎదుర్కొందని, విపత్తు ఎప్పుడొస్తుందో, ఎలాంటి పరిస్థితుల వల్ల వస్తుంది అనే అంశాలు మనం చెప్పలేమని, విపత్తు ఎలా వచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో విపత్తు సమయంలో పునరావాస కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరిని సంప్రదించాలి, వారికి సహాయానికి వచ్చే బృందాల నంబర్లు, అన్ని విషయాలు విపత్తు సంభవించే ప్రాంతాలకు తెలియపరచాలని తెలిపారు. తద్వారా ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వారిని వారు కాపాడుకునే చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ ఉమామహేశ్వరరావు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆర్ ప్రవీణ్, అసిస్టెంట్ మేనేజర్ బీజీఎల్ స్రవంతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీసీపీ డీసీఎల్ ఎంవివి రామకృష్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ ధనుంజయరావు, వీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎస్వి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ సూపరింటెండెంట్ శ్రీ మల్లికార్జున తెలిపారు. వైఖానస ఆగమం ప్రకారం అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం మహోత్సవం 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుపుటకు టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ వైఖానస ఆగమ సలహాదారులు పరాశరం భావనారాయణాచార్యులు సుముహూర్తం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్ పునమి తోట టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
టీటీడీలో ఘనంగా అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవం నిర్వహించనున్నట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి తెలిపారు. వైఖానస ఆగమం ప్రకారం అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవం ఈ నెల 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుపుటకు టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు శ్రీ వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ పరాశరం భావన్నారాయణాచార్యులు గారు సుముహూర్తం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన ఆచార్య వరణము వాస్తుశాంతి అకల్మష హోమాలతో మొదలై చిత్తా నక్షత్రయుక్త గురువారము తులాలగ్న శుభముహూర్తమున అనగా 31వ తేదీన ఉదయం 11:25 నుండి మధ్యాహ్నం 12:24 వరకు కుంభాత్ బింబ సమారోహణము, కళావాహనం, ప్రథమ కాలార్చనం, మహాసంప్రోక్షణ, అక్షతారోహణ కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయని తెలిపారు. 31వ తారీఖున ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణను భక్తులందరూ స్వీకరించవలసిందిగా టెంపుల్ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి కోరారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందగలరని సూచించారు. దేశంలోని మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సభ్యుడిగా ఎన్నికైన పర్వతనేని సుభాష్ బాబు ఎంతో అభినందనీయుడని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కొనియాడారు. సుభాష్ బాబు ఎంతో కష్టపడి విదేశాల నుంచి వచ్చే నిధులను మన ప్రాంత ప్రజలు అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. పెనమలూరు మండలం పోరంకి మున్సిపాలిటీ పరిధిలోని చిగురుపాటి మంజులవాణి భవన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంటర్నేషనల్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన పర్వతనేని సుభాష్ బాబు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ పనిచేస్తున్న 210 దేశాలతో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా భారతదేశం నుంచి పర్వతనేని సుభాష్ ఎంపికయ్యారు. ఆయనను సంఘ సభ్యులు, ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణులు అభినందించారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ దేశంలోని మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సభ్యుడిగా ఎన్నికైన సుభాష్ బాబు ఎంతో అభినందనీయుడని కొనియాడారు. ఆయన మన రాష్ట్రానికి, మన ప్రజలకు విదేశాల నుంచి వచ్చే నిధులను మన ప్రాంత ప్రజల అభివృద్ధికి వెచ్చిస్తారని చెప్పడం గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ గవర్నర్గా ఎన్నిక కాబడిన పర్వతనేని సుభాష్ గారు ఇవాళ మళ్ళీ అమెరికా నుంచి మొట్టమొదటిసారిగా ఆ పదవిని స్వీకరించి పదవీ బాధ్యతల ప్రమాణం చేసి ఇక్కడికి విజయవాడ విచ్చేసిన సందర్భంగా మరి ఈ రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ తరఫున ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన కూడా సుభాష్ గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన మరి గత 30 సంవత్సరాలుగా పంచాయతీరాజ్లో ఇంజనీర్గా సర్వీసులు అందించి పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్కి, జేఏసీకి రాష్ట్ర నాయకునిగా ఆయన బాధ్యతలు అలరించి మరి లయన్స్ క్లబ్లో గవర్నర్ నుంచి వివిధ పదవులు అలరించి ఇంటర్నేషనల్ డైరెక్టర్గా రావడం అనేది. అనంతరం సుభాష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 17న అమెరికాలో జరిగిన 107వ అంతర్జాతీయ సమావేశంలో జరిగిన ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఇంటర్నేషనల్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారని, తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటారని తెలిపారు. తనకు అప్పగించిన 18 దేశాల బాధ్యతలను కొనసాగిస్తూ తాను నివసిస్తున్న భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి అవసరమయ్యే నిధులను కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తాను గతంలో పంచాయతీరాజ్లో ఇంజనీర్గా పనిచేశానని, అప్పటి నుంచే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, లయన్స్ క్లబ్ ప్రతినిధుల సహకారంతో పూర్తి స్థాయిలో తన బాధ్యతలు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. మరి గత 36 సంవత్సరాలుగా అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలలో అలాగే లయన్స్లో రెండిట్లో సైమల్టేనియస్గా వర్క్ చేస్తూ మరి సేవాకాల సామ్రాజ్యంలో చిగురుపాటి వరప్రసాద్ శిష్యుడిగా, మరి అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల్లో విద్యాసాగర్ గారికి సాధ్యుడిగా పనిచేస్తూ ఈ రోజున మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అన్నది చాలా విశేషం ఉన్నది. అందులో ప్రత్యేకంగా భారతదేశం నుంచి ఏపీ సింగ్ గారు ఆయన ప్రెసిడెంట్ అవుతున్న సందర్భంలో మరి నేను ఇండియా నుంచి ఒకే ఒక వ్యక్తిని ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎన్నిక కావటం, తద్వారా మేము రాబోయే కాలంలో ఈ ప్రాంత ప్రజలకి ఎల్సీఎఫ్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి సేవా కార్యక్రమం చేయడానికి కూడా కొన్ని ప్లాన్స్ మా జిల్లాల నుంచి, ఇక్కడ 2 గవర్నర్స్ ఉన్నారు, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన గవర్నర్లు విపిఎస్ ఆంజనేయ గారు, పాపారావు నాయుడు గారు, వారిద్దరి ద్వారా మరి అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తామని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.